నమస్తే టీవీ6 న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పలు చర్చిల నందు ఘనంగా మంటల ఆదివారం వేడుకలు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ ఆగాపే క్రైస్తవ ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు. నియోజకవర్గంలో ఎన్నికల్లో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. 81వ వార్డు గౌరపాలెంలో జగన్ థియేటర్ అగ్గిమడి చెట్టు వీధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన భరత్ కుమార్. రావులపాలెంలో వైభవంగా శ్రీ అలిగండి మంగ పద్మావతి శ్రీ ఆండాల సహిత వెంకటేశ్వర స్వామి వారి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు. అశేష జనవాహిని నడుమ నిర్వహించిన స్వామివారి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ చేత గంజాయి డ్రగ్స్ కు విశాఖ రాజధానిగా మారిందని ధ్వజమెత్తిన భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే. దేశంలో ఎక్కడా మత్తుమందు దొరికినా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాయని ఆరోపించిన విష్ణుకుమార్ రాజు. ప్రతి ఏటా మార్చి నెల 3వ ఆదివారం క్రైస్తవ సోదరులు నిర్వహించుకునే మట్టల ఆదివారం వేడుకలను పలు ప్రాంతాలలో క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ ఆగాపే క్రైస్తవ ప్రార్థన మందిరం పరిధిలో మట్టల ఆదివారాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. చిన్నలు పెద్దలు వయోభేదాలు లేకుండా ప్రత్యేకంగా తయారు చేసిన మట్టలను చేతబూని క్రైస్తవ భక్తి గీతాలను ఆలపిస్తూ ప్రధాన రహదారుల వెంబడి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మందిరం పాస్టర్ థామస్ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రతి మనిషి కష్టంలో ఉన్న తోటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఆదర్శ జీవనం సాగించాలని సూచించారు. ఆధ్యాత్మిక చింతనతో మనిషి ఉన్నత శిఖరాలను అధిరోహించగలడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రార్థన మందిరం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఆర్బి స్వామి, శేఖర్ బాబు, ముత్యాలరావు, వందలాది మంది సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామం బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం యెరూషలేం మహానగరంలో జయప్రవేశం చేసి రాజుగా గార్ధబ వాహనమందు ఆయన ప్రవేశించిన యొక్క శుభవేళ శాంతి, సమాధానం, నెమ్మది, దీవెన దేవునితో తిరిగి కట్టబడు అనుబంధం కొరకు ప్రతినిధిగా ఆయన ఆ రీతిలో ప్రవేశించిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రీతిలో ఈ యొక్క మట్టల ఆదివారం అని పిలువబడుతున్న క్రైస్తవ సాంప్రదాయిక యొక్క వేడుకను జరిపించుకుంటున్నాం. ఆ రీతిలో ఈ యొక్క రాటి మట్టలను పట్టుకొని యేసు ప్రభు యొక్క రాకడ యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకుంటూ వీధుల్లో సువార్త ఊరేగింపు చేస్తున్నాం. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఆయన మొదటిసారి శాంతి దూతగా వచ్చాడు, రెండవసారి లోకానికి తీర్పరిగా రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు ఏ ఒక్కరును నశించరని వాక్యం తెలియపరిచినట్టుగా ఆయన నామమందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరు పాప క్షమాపణ, నీతిమత్వము, పరిశుద్ధత, దేవుని రాజ్యం యొక్క వారసత్వము, పరలోక రాజ్యపు ప్రవేశం పొందుకుంటారని ఆ యొక్క శుభవర్తమానం సకల జనులకు తెలియపరచమన్న ఆయన ఆజ్ఞను కూడా అనుసరిస్తూ ఈ రీతిలో ఊరేగింపు చేస్తున్నాం. దానంతటిని బట్టి పుర ప్రజలందరికీ ఆ యొక్క శుభవర్తమానం యేసు ప్రభు నామంలో ఉండే ఆశీర్వాదం, దీవెన, ఆత్మానందం, ఆరోగ్య క్షేమాలు సకలం ప్రాప్తమవుతాయని తెలియపరుస్తూ మేము ఈ రీతిలో వెళుతున్న ఈ యొక్క వేళను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. సుజాత నగర్, చినముషిడివాడ, ఈ యొక్క సప్తగిరి నగర్, ఈ పరిసర ప్రాంతాల్లో ఈ రీతిలో మేము చేస్తున్న ఊరేగింపును దేవుడు దీవించాలని అదే నినాదం కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి మేలు దీవెన పొందిన వారందరూ మా యొక్క స్థానిక సంఘం అగాపే క్రైస్తవ ప్రార్థనా మందిర పక్షాన ఈ రీతిలో జరిగిస్తున్న ప్రతి అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా రాష్ట్ర గౌర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డెడ శివ ఆధ్వర్యంలో 81వ వార్డు గౌరపాలెంలో జగన్ థియేటర్ అగ్గిమరి చెట్టు వీధిలో మలసాల భరత్ కుమార్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మందికి సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. తమ అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 81వ వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు మరియు రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డెడ శివ మాట్లాడుతూ మలసాల భరత్ కుమార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు.
ఈ ప్రచారంలో పీలా శ్యామ్, ఆళ్ల నాగేశ్వరరావు, కెఎం నాయుడు, పలక రవి, వేగి త్రినాథ్, దాడి నారాయణరావు, డాక్టర్ లక్ష్మీ నరసింహారావు, పండ్రన తిమోతి, తాతయ్యలు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి పట్టణంలో 81వ వార్డులో గడప గడపకి పర్యటన చేస్తున్నాం. మా 81వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్ అక్క సౌజన్య గారు, అలాగే అన్ని రాంబాబు గారు, అన్నీలందరూ, పెద్దలందరూ, కార్యకర్తలు, శివ గారు, కార్యకర్తలు అందరూ కలిసి సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి గడప గడపకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని వివరించి ఆ కుటుంబంలో ఆ గడపకి వెళ్తుంటే వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా కొడుకు లాంటి, అతనికి కాకపోతే ఎవరికి వేస్తాం ఓటు, ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా ఎవరు నిలబడినా వాళ్ళకి గెలిపిస్తామని వాళ్ళందరూ మాటిస్తున్నారు. వాళ్ళందరూ ఆశీస్సులు మేము కోరుకుంటున్నాం. ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో సీఎంగా చేయడమే కాకుండా అనకాపల్లిలో ఎమ్మెల్యేగా, ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి మా నాయకులు అందరం కలిసి కష్టపడి పనిచేస్తున్నారు. దీనికి ప్రజలందరూ స్వాగతిస్తున్నారు, వాళ్ళ ఆశీస్సులు అందిస్తున్నారు. ఈరోజు 81వ వార్డు పరిధిలో మన గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాండిడేట్ తమ్ముడు మలసాల భరత్ గారిని తీసుకొని ఈరోజు ఇంటింటికి కార్యక్రమం మనం తలపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మరీ ముఖ్యంగా విద్యా వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మార్పుల్ని వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఏ రకంగా ఎవరికి కూడా రూపాయలు లంచం ఇవ్వకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ఏ రకంగా వెళ్తుందంటే ప్రతి ఇంటికి కూడా మేము వెళ్ళి మొత్తం మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనకన్నా ముందు ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారిని మేము తెచ్చుకుంటాం మళ్ళీ అని ఒక గొప్ప భరోసాతో మనతో పాటు ముందు ప్రయాణం చేస్తున్నారు. 100% రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మన తమ్ముడు మలసాల భరత్ గారిని ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ కూడా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని 81వ వార్డుకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వర్క్ ఏదైతే పెండింగ్లోని వర్కులు కానీ, కాంట్రాక్ట్ టెండర్ లేని వర్కులు కానీ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రాబోయే రోజుల్లో ప్రజలందరికీ మరింత చేరువుగా మా ప్రభుత్వం కానీ, మా పార్టీ కానీ, మా నాయకత్వం కానీ. కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో భక్తుల సహాయ సహకారంతో నిర్మితమైన శ్రీ అలివేలు మంగ పద్మావతి శ్రీ ఆండాల సహిత వెంకటేశ్వర స్వామి వారి 15వ వార్షిక నవాహనిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి కమనాథ ఆచార్యులు బ్రహ్మత్వంలో స్వామివారికి ఆలయంలో పుత్రికామేష్టి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం గోవిందమాలాధారులు అశేష జనవాహిని నడుమ స్వామివారి రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి, ఆలయం కమిటీ చైర్మన్ పడాల పెద్ద వెంకటరెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గంజాయి డ్రగ్స్ కు విశాఖ రాజధానిగా మారిందని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. దేశంలో ఎక్కడా మత్తుమందు దొరికినా దానికి మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని తెలిపారు. గంజాయిని అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విశాఖ నగరంలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ పై లోతైన విచారణ చేయాలని, ఈ వ్యవహారంపై కులాలకు ఆమోదించడం సరైనది కాదని అన్నారు.
పురంధేశ్వరి బంధువులకు ఈ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదని, ఇది కేవలం బీజేపీపై బురద జల్లడమేనని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఎప్పుడు ప్రశాంత నగరంగా పేరు పొందిన విశాఖపట్నము ఈరోజు గంజాయి క్యాపిటల్ కింద, మారక ద్రవ్యాల క్యాపిటల్ కింద మారటము ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదంతా కూడా 2019 సంవత్సరం తర్వాత జరిగిన పరిణామాలను మీరు చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వము ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ భారతదేశంలో ఈ మారక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ ఎక్కడ దొరికినా అది మూలాలు మాత్రము ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి. భారతదేశం మొత్తం మీద కూడా ఇది వరకు ఇతర రాష్ట్రాల్లో దొరికిన పెద్ద కన్సైన్మెంట్ కూడా మన రాష్ట్రంలో ఉన్న విజయవాడ అడ్రస్ నుంచి రావటం అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వము యాక్షన్ తీసుకుంటాము, చర్య చేపడతాము అని చెప్పినట్టుగా చెప్పడమే జరిగింది. కానీ దాని తర్వాత కేసు ఏమైందో కూడా ఎవరికీ తెలియనటువంటి విషయం. అట్లాగే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు కూడా, 10వ తరగతి చదువుతున్న పిల్లలు, 10 సంవత్సరాల వయసు కాదు 10వ తరగతి చదువుకున్న పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్న విషయము అది వాస్తవం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ దిశలో ఇప్పటికే పలుచోట్ల ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల చేతబూని మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తికి పెందుర్తి అసెంబ్లీ టికెట్ కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మీడియాతో నిరసనకారులు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల నందు అడుగులు వేయించిన బండారును పక్కన పెట్టడం సరికాదని పేర్కొన్నారు. పొత్తుకు వ్యతిరేకం కాదని, కాకపోతే బండారు వంటి నాయకుడికి సముచిత స్థానం లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కరకదేవుడు, వేగి పరమేశ్వరరావు, దాట్ల మధు, ముక్కు రవిసుందర్, శ్రీను యాదవ్, గంట్ల దివాకర్, డైల రమణ, పీల జితేంద్ర, సుందర్రావు, నరసింగరావు, రామకృష్ణ, జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. మరి సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి గారికి మరి 3వ విడత కూడా మరి సీటు కేటాయించడం చాలా దురదృష్టకరం. మరి ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో కార్యకర్తలు అభిప్రాయం మేరకు కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకోవాలని, మరి రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, జిల్లాలో ఏ సమస్య వచ్చినా, అలాగే నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బండారు సత్యనారాయణమూర్తి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అలాంటి వ్యక్తికి మరి మొదటి లిస్టులో ప్రాధాన్యత ఇవ్వాలని మరి గత వారం రోజుల నుంచి కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఆయన ఎందుకో మీరు ఎవరో ఏం చేయొద్దు, మాట్లాడదామని చెప్తున్నప్పటికీ కూడా మరి మొదటి 2, 3 లిస్టుల్లో లేకపోవడం మరి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసినట్టనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ చూసినట్టయితే పెందుర్తి నియోజకవర్గంలో ఒక మాజీ మంత్రి, అలాగే ఇద్దరు మాజీ శాసనసభ్యులు కూడా మరి చోటు దక్కకపోవడం చాలా బాధాకరంగా భావిస్తూ యెరూషలేము వీధుల్లో యేసుక్రీస్తు ప్రయాణం చేసిన సందర్భంగా గుడ్ ఫ్రైడే ముందు వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారంగా పిలుస్తారని రావులపాలెం బెతెస్తా ప్రార్థన మందిర దైవజనురాలు ఎన్ మేరీ ప్రియా, పాస్టర్ ఎన్ రక్షణ్ రాజా అన్నారు. బెతెస్తా ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ప్రధాన రహదారులు వెంబడి మట్టలు పట్టుకుని దావీదు కుమారునికి జయము జయము, ప్రభు పేరిట వచ్చువాడునే స్తుతింపబడునుగాక అంటూ నినాదాలు చేస్తూ సంఘ విశ్వాసులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మట్టల ఆదివారం పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బలి యాగం కొరకు బలిపశును ఊరేగించి బలిపీఠం వద్దకు తీసుకెళ్లినట్లు యెరూషలేము వీధుల్లో యేసు ప్రభు ఊరేగింపుగా ప్రయాణం చేసిన రోజునే మట్టల ఆదివారంగా జరుపుకోవడం జరుగుతుందని రక్షణ్ రాజా అన్నారు.
అనకాపల్లి మండలం మేజర్ పంచాయతీ అయిన తుమ్మపాల గ్రామంలో 200 మంది యువకులు వైసీపీకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. యువ నాయకుడు బొడ్డపాటి రామ్ కుమార్ ఆధ్వర్యంలో వీరంతా మాజీ మంత్రి అనకాపల్లి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ సమక్షంలో చేరారు. వీరికి రామకృష్ణ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వంలో జనసేన పార్టీ అనకాపల్లిలో గెలవడం ఖాయమని అన్నారు. నియోజకవర్గంలో యువత జనసేన వైపు అండగా నిలవడం హర్షణీయమన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజల నుండి వస్తున్న స్పందన రాబోయే మార్పులకు సంకేతమన్నారు. జనసేన టీడీపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. అనంతరం ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రి బాబీ, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద అపారమైనటువంటి విశ్వాసంతో బొడ్డపాటి రామ్ కుమార్ గారు, వారు మిత్రులు, వారు శ్రేయోభిలాషులు, చాలామంది గ్రామంలో చాలా కాలంగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులందరూ కూడా వచ్చి జాయిన్ అవటం నిజంగా ఈ కూటమికి ఎంతో బలం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి చాలా పెద్ద బలం. ఈ ప్రాంతానికి వారి సేవలు తప్పనిసరిగా ఈ కూటమి వినియోగించుకుంటుంది. వారు కూడా సముచితమైనటువంటి స్థానంలో వారికి ఆ గౌరవ మర్యాదలు వారి నమ్మి ఎట్లయితే వచ్చారో వారికి ఆ గౌరవ మర్యాదలు వారి సముచిత స్థానంలోనే ఉంటారు. వారు చేస్తున్న కృషి, సేవా కార్యక్రమాలు అపారమైనవి ఈ ప్రాంతానికి. వారంటే పార్టీలకు అతీతంగా వారంటే అందరికీ అభిమానం. వారు రావటంగా మా పార్టీకి కూటమికి ఎంతో బలంగా భావిస్తున్నారు. శుభదినం. మా రామ్ కుమార్ మా చిరకాల వాంఛ నెరవేర్చేందుకు రామ్ కుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ తరఫున మా రామ్ కుమార్ రాజకీయ భవిష్యత్తు కూడా మా 3 పార్టీలు బాధ్యత తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ సుమారు 25 టన్నుల డ్రగ్స్ విశాఖపట్నంలో పోర్టులో దొరికిందని, అది వైసీపీ నాయకుల కుటుంబానికి చెందిన వ్యక్తులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని వైసీపీ ప్రభుత్వం పక్క వాళ్ల మీదకు నెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి జగన్ రాష్ట్రాన్ని గంజాయి మనంగా మార్చారన్నారు. దేశంలో ఎక్కడా గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటున్నాయని, మరోసారి జగన్ అధికారంలోకి వస్తే జగనన్న గంజాయి దీవెన, జగనన్న గంజాయి సాగు లాంటి పథకాలు ప్రవేశపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి విషయం ఒకటి బయటకు వచ్చింది. 25 టన్నుల అత్యంత ఖరీదైనటువంటి డ్రగ్స్ విశాఖపట్నం పోర్టులో బ్రెజిల్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయినట్టుగా మన సిబిఐ వారు గుర్తించడం జరిగింది. ఇంటర్పోల్ సమాచారంతో వాళ్ళు దీన్ని ఛేదించారు. దీనికి సంబంధించి వైకాపా నాయకులు ఎవరైతే నాగులపాడుకు చెందినటువంటి కోనం పూర్ణచంద్రరావు, కోనం కోటయ్య వాళ్ళ యొక్క కుటుంబానికి చెందిన సంజా ఆక్వా కంపెనీకి ఆ కంపెనీ పేరుతో కన్సైన్మెంట్ రావడం జరిగింది. కానీ దాన్ని బుకాయిస్తూ పక్క వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు ప్రబుద్ధులు చేస్తున్నారు. అది వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని చెప్పి 100% రుజువైంది. అలాగే ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు 28 రాష్ట్రాల్లో ఏ మూలన గంజాయి దొరికినా కూడా అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు కాండ్రేగుల జోగేంద్ర, గోవింద మిత్ర మండలి ఆధ్వర్యంలో గౌరపాలెం పార్క్ సెంటర్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాండ్రేగుల జోగేంద్ర మిత్ర మండలి సభ్యులు, ప్రభాస్ ఫ్యాన్స్ కు చెందిన యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం వైసీపీ పార్టీ వీడి జనసేన పార్టీలో చేరేందుకు తన ఆత్మీయులు, స్నేహితులతో చర్చించారు. ఈ సందర్భంగా కాండ్రేగుల జోగేంద్ర మీడియాతో మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి మేమంతా మద్దతు పలికామన్నారు. త్వరలో జనసేన పార్టీలో చేరేందుకు తన స్నేహితులతో సమావేశమయ్యారన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నామన్నారు. రాజకీయంగా ఎటువంటి మచ్చలేని నాయకుడు కొణతాల రామకృష్ణ నాయకత్వంలో తామంతా పనిచేసేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సమక్షంలో 200 మందితో త్వరలో జనసేన పార్టీలో చేరుతామన్నారు.
మా మిత్ర మండలి అందరూ కొణతాల రామకృష్ణ గెలుపుకి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాండ్రీగుల సునీల్, దాడి త్రినాథ్, వెల్లూరి బాలు, కాండ్రీగుల రాజేష్, కాండ్రీగుల శ్రీనివాస్, పెంటకోట అరవింద్, సత్యదేవ్, లోబకుమార్, ఉమా మహేష్, శంకర్, బిఎం నాయుడు, మల్లా జగన్నాథరావు, దీపక్, సంతోష్, శివయ్య, శిరీష్, కొప్పాక కోటిని, వీధి అగ్రహారం, రంగేలి యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జోగేంద్ర. గతంలో మేము మా ఆత్మీయులు మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మా వంతు సాయం చేయడం జరిగింది. ఈరోజైతే మేము అందరం ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశంలో మా అందరం చర్చించుకున్నాం. రానున్న రోజుల్లో మంచి ప్రభుత్వం వస్తుందని, ఇక్కడ మంచి నాయకుడు ఉన్నారని మేము అందరం కలిపి పార్టీ మారుతున్నాం. మంచి రోజులు చూసుకొని రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, మన కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కొండ వేసుకుందని చెప్పని మేము అందరం చర్చించుకున్నాం. దీనికి మా మిత్రులందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు. అందరం కలిపి వచ్చేసారి ఎలక్షన్లో మేము రామకృష్ణ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని మేము అందరం కూడా చర్చించుకున్నాం. మంచి రోజు చూసుకొని ఆయన్ని జాయిన్ అవ్వడం అని చెప్పేసి, దీంతోపాటు మా మిత్రులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయడానికి అందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, రామకృష్ణ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయనతో పాటు మేము వెనకుందామని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నాం. అదేవిధంగా గతంలో రామకృష్ణ గారు కూడా 3 మినిస్టర్లు చేసినప్పుడు కూడా ఆయనకు మచ్చలేని నాయకులైనా మాకు ఇప్పుడు అందుబాటులో ఉంటారు. సో మా అందరి సపోర్టు కూడా రామకృష్ణ గారికి వచ్చే ఎలక్షన్లో మేము చూపించి ఆయన్ని అత్యంత మెజార్టీతో గెలిపించుకొని మా ఓపికేటో మా సత్తా ఏటో చూపిద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. ఈరోజు మా మిత్రులందరితో చర్చించుకోవడం కూడా అదే జరిగింది. రేపు ఎప్పుడో చూసుకొని సిబిఐ అధికారులు డ్రగ్స్ వ్యవహారంలో విచారణ చేస్తుంటే స్థానిక పోలీసు అధికారులు, పోర్టు అధికారులు అడ్డుకున్నారని టీడీపీ విశాఖ జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గిరిధర్ ఆరోపించారు. డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ హస్తం ఖచ్చితంగా ఉందని, సిబిఐ దర్యాప్తును అడ్డుకోవాలని స్థానిక పోలీసులకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని అన్నారు. సిబిఐ దర్యాప్తును అడ్డుకుని స్థానిక పోలీసు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, బ్రెజిల్లోని శాంటోస్ డ్రగ్స్ కి రాజధాని అని విశాఖలో డ్రగ్స్ వ్యవహారాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం వరకు తీసుకువెళ్తామని చెప్పారు. డ్రగ్స్ అక్రమ రవాణా అంతా కోడ్ భాషలో జరుగుతుందని, బ్రెజిల్ అధ్యక్షునికి విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. 100% అధికార దుర్వినియోగం, డెరివేషన్ ఆఫ్ డ్యూటీ, అలాగే అధికార దుర్వినియోగం, ఈ రెండు ఖచ్చితంగా చేశారు. ఇది పాయింట్ నెంబర్ 1. అంటే ఖచ్చితంగా కంటైనర్ లో ఏమున్నది, ఇందులో ఇంకొక ఎలిగేషన్ ఉందండి. వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే, అంటే ఓనర్స్ చెప్తున్నది ఏంటంటే, ఓనర్స్ చెప్పేది ఎక్కడైనా పోర్ట్ అధికారులు వింటారండి. ఒకసారి కంటైనర్ పోర్ట్ లిమిట్స్ లో ఉన్నప్పుడు ఓనర్స్కి ఏ రకమైనటువంటి అధికారం ఉండదు. అది కేవలం పోర్ట్ అధికారులు, టారిఫ్ మేనేజ్మెంట్, లేకపోతే ట్రాఫిక్ కి సంబంధించిన వాళ్ళు, కస్టమ్స్, వీళ్ళకే సంబంధం ఉంటుంది. సో వాళ్ళు కాకుండా ఒక ఓనర్ కానీ, లేకపోతే అట్లీస్ట్ స్టివడోర్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఒక స్టివడోర్ కానీ వీళ్ళెవరూ ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్గా ఓనర్స్ ఫోన్ చేసి కంటైనర్లో ఏముంది, ఆ కంటైనర్లో తీస్తే పాడైపోతుంది. ఏమంటే కంటైనర్లో వస్తువులు బయటికి తీస్తే పాడవుతాయా, పాడవా, అవన్నిటికి సంబంధించిన ఉంటాయండి. కంటైనర్ కార్గో అనేటువంటిది పూర్తిగా వాటి రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటుంది. కంటైనర్ కార్గోలోని ఎప్పుడూ కూడా నార్మల్ కంటైనర్ కార్గోలోని పెరిషబుల్ గూడ్స్ రాదండి. వీళ్ళు ఈస్ట్ ఉన్నది, దాన్ని అది వేరే కెమికల్ దీంతో కాంబినేషన్లో ఈస్ట్ని మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చాం, దాని పర్పస్ వేరు, ఇదంతా పచ్చి అబద్ధం అండి. రెండోది, బ్రెజిల్ శాంటోస్ అనేటువంటిది ఇలాంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి క్యాపిటల్. అది ఏ పోర్టు నుంచి ఏ పోర్టుకి. క్రైస్తవులు పవిత్రంగా భావించే గుడ్ ఫ్రైడే ముందు మట్టల ఆదివారాన్ని పిఠాపురం చిట్టోడి తోటలో ఉన్న ట్రినిటీ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. చర్చ్ పాస్టర్ రెవరెండ్ శ్యామ్ కుమార్, చర్చ్ ఇన్ఛార్జ్ దువాడ సాల్మన్ రాజు ఆధ్వర్యంలో పువ్వులతో అలంకరించిన మట్టలను పట్టుకుని దావీదు కీర్తనలు పాడుతూ పొరవీధిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చిలో ప్రార్థనలు జరిపి బైబిల్ వాక్య సందేశాలు వినిపించారు. కార్యక్రమంలో ఎల్ ప్రమీల, డి అమృత్ కుమార్, ఎంజే ఫెడ్రిక్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ దినాన్న మరి రీతిగా ఈ మట్టల ఆదివారపు పర్వదినాన్న ఈ యొక్క కార్యక్రమంలో మరి వచ్చిన సంఘమంతటికి ప్రభునామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. యావత్ ప్రపంచము లేదా క్రైస్తవ లోకము ఈ యొక్క మట్టల ఆదివారపు కార్యక్రమంలో ఈ రీతిగా యెరూషలేము జయప్రవేశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తన యొక్క శిలువ మరణాన్ని జరిగించడానికి వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లెంట్ కార్యక్రమంలో ఈ రీతిగా పాల్పొంపులు పొందడము చాలా సంతోషమని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. పిఠాపురము ట్రినిటీ లూథరన్ సంఘము ఈ కార్యక్రమంలో పాల్పొంపులు పొందడానికి దేవుడిచ్చిన అవకాశము.
మరి ఈ యెరూషలేము యాత్రలో లేదంటే ఈ జయధ్వనులు చేసుకుంటూ మట్టలను మరి పట్టుకుంటూ ఊరేగింపుగా వెళుతూ మరి ఆయన యొక్క నామాన్ని మహింపరచడానికి, దేవుని యొక్క మార్గాన్ని లేదంటే దేవుని యొక్క కార్యాన్ని తెలియజేయడానికి మరి వచ్చిన ఇక సంఘాలంతటికీ మరి దేవునామంలో శుభాలు తెలియజేస్తున్నాం. మరి కార్యక్రమంలో మా సంఘ నాయకులు, మా డెలిగేట్ గారు అంటే సాల్మన్ రాజు గారు, అదే రీతిగా మా ట్రెజరర్ గారు ప్రమీల గారు, ఆల్టర్నేట్ డెలిగేట్ గారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని మార్గశిర మాఘ కార్తీక మాసాల్లో పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథుల్లో శ్రవణ నక్షత్ర రోజుల్లో ఆచరించడం అత్యంత శుభప్రదమని భోగి గణపతి పీఠం పేర్కొంది. పీఠంలో 58 గోవిందనామ జప యజ్ఞాలు పూర్తయిన తర్వాత సామూహిక శ్రీవారి వ్రత పూజ ఘనంగా జరుగుతుందన్నారు. పీఠం ప్రాంగణంలో శనివారం ఉదయం సుప్రభాత వేళ 21వ సామూహిక శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరిగింది. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, సత్సంకల్పం చేసుకున్న ఆరాధకులు శ్రీవారి పాదాల వద్ద 7 శనివారాల దీక్షగా దీప జ్యోతులతో పూజోత్సవం జరుపుకుంటున్నారని తెలియజేశారు. భగవతే వాసుదేవాయ నమః. మార్గశిర మాసం, మాఘమాసం, కార్తీక మాసంలోనూ అదేవిధంగా పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులలోనూ శ్రవణ నక్షత్ర రోజుల్లోనూ శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని మీ గృహాల్లో నిర్వహించుకోవడం వలన ఈ కలియుగంలో మానవ జన్మకు ఉన్నటువంటి కష్టాల నుండి వైదొలగి శ్రీవారి సర్వశుభాలు పొందేటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గృహాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోవాల్సిందిగా భోగి గణపతి పీఠం తెలియజేస్తోంది. స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో స్వామివారికి కవచయజ్ఞం జరిగినటువంటి సందర్భంగా తిరుమల పాదయాత్రతో శ్రీవారి పాదాల ప్రతిష్ఠ జరిగింది. ప్రతి శనివారం కూడా గోవింద నామాల సంకీర్తనామ జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. ఈ రోజున 21వ జపయజ్ఞ పారాయణ పూర్తయింది. సత్సంకల్పంతో 7 వారాల పాటు దీపజ్యోతులతో పూజాధికారులు చేసుకున్నటువంటి వారికి సర్వశుభాలు కలుగుతున్నటువంటి సంతోషం పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంలో 58 జపయజ్ఞ పారాయణ పూర్తయిన తర్వాత ఈ యొక్క దీపజ్యోతులు వెలిగించుకున్నటువంటి వారందరితోటి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రత పూజా కార్యక్రమాన్ని సామూహికంగా శ్రీ భోగి గణపతి పీఠంలో నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు అందరూ కూడా ఆహ్వానితులే. ఓం గం గణపతి నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చర్చిల నందు ఘనంగా మంటల ఆదివారం వేడుకలు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతానగర్ ఆగాపై క్రైస్తవ ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు. నియోజకవర్గంలో ఎన్నికల్లో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాలసాల. 81వ వార్డు గౌరపాలెంలో జగన్ థియేటర్, అగ్గిమడి చెట్టు వీధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన భరత్ కుమార్. రావులపాలెంలో వైభవంగా శ్రీ అలిగడి మంగ పద్మావతి శ్రీ ఆండాల సహిత వెంకటేశ్వర స్వామి వారి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు. అశేష జనవాహిని నడుమ నిర్వహించిన స్వామివారి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ చెర్ల జగన్. గంజాయి డ్రగ్స్ కు విశాఖ రాజధానిగా మారిందని ధ్వజమెత్తిన భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే. దేశంలో ఎక్కడా మత్తుమందు దొరికినా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాయని ఆరోపించిన విష్ణుకుమార్ రాజు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.